సంవత్సరానికి అంటే మళ్ళీ ఒకసారి గతంలో చెప్పిన మళ్ళీ ఒకటి ఇప్పుడు చేస్తా ఉన్నా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి 65 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు చంద్రబాబు కలిపి చేసిన అప్పు 65,000 కోట్లు అయితే సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంది. అటువంటిది ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పరిపాలన చేసి 65,000 కోట్ల అప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయింది అబద్ధమా? నిజం కాదా? లెక్కలు చెప్తలేవా? అసెంబ్లీ సచివ మాట్లాడలేదా? అటువంటి నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నామే అంటే సంవత్సరానికి 70,000 కోట్లు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అప్పు తీసుకొచ్చి మళ్ళీ 1,50,000 కోట్ల వడ్డీ కట్టడం జరిగింది. అంటే ఇవన్నీ ఇన్ని ఉన్నా కూడా ఇలా కొత్త కొత్త స్కీములు తీసుకొచ్చి ఈ రోజున ఇందిరమ్మ ఇళ్ళు, సన్నబియ్యం, అట్లాగే గ్యాస్ సబ్సిడీ, ఉచిత ఆర్టీసీ బస్సు, సన్నవడ్లకు బోనస్, ఇట్లా రకరకాల ఇన్ని అంటే ఈ గత ప్రభుత్వం తెచ్చిన ఏ ఒక్క స్కీమును ఎత్తివేయకుండా వాటిని కొనసాగిస్తూ మళ్ళీ అదనంగా ఇన్ని స్కీములు తీసుకొచ్చి మరి మీకంటే ఎక్కువ వరి కానీ మక్కలు కానీ కొనడం జరిగింది. సరే కొన్ని సందర్భాల్లో వారం రోజులు వివిధ కారణాల వల్ల 15 రోజులు ఆలస్యమైండవచ్చు. సో డెఫినెట్గా ప్రతి గింజను కూడా కొంటాము. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పలు దఫాలుగా వాటి మీద సమీక్షలు పెట్టడం జరిగింది. రైతాంగానికి హామీ జరిగితే కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందుకే వీళ్ళేదైతే పాలమూరు జిల్లా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుండ్రో పాదయాత్ర చేస్తామని, మీకా నైతిక హక్కే లేదు. 10 సంవత్సరాల అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే లక్షల కోట్ల అప్పు చేసి కూడా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఇలా ప్రాజెక్టుల పేరు మీద 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి దోచిపెట్టి ఇలా మళ్ళీ తగుదునమ్మా అంటూ మరి గొప్ప గొప్ప ఎవరు చిలుక పలుకులు పలుకుతూ ఉన్నారు. మీరు అంత గొప్పగా చేసి ఉంటే మీ అధికారం ఎందుకు పోతుండే? అంత గొప్పగా మీరు పరిపాలించి ఉంటుంటే ప్రజల నమ్మకం విశ్వాసం ఎందుకు కోల్పోయినరు? మళ్ళీ ఇలా మాట్లాడతారు మక్కలు కొనమంటే నాయకులు కొనుగోలు చేస్తారు. అసలు నాయకుల కొనుగోలు చేసిందే మీరు. దర్పం, అధికారం, అహంభావం ప్రదర్శించింది మీరు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసింది మీరు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి బాధ్యత రహితంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా వల్ల తగుదనమ్మ మళ్ళీ పాదయాత్ర చేస్తామంటే మీ పాదయాత్రలకో మీ చిలుక పలుకులకో ప్రజల చెవులో పూలు పెట్టుకోలేదు. 100% ప్రజలు పేదవాళ్ళు కావచ్చు కానీ 100% వాళ్ళకు కూడా ఆలోచన పరులే కాబట్టి మీ మాటలు చెల్లుబాటు కావు, మీ పప్పులు ఉడకవు. మళ్ళీ మీకు అధికారం వచ్చేది కల్లా అని చెప్పని మరొకసారి ఈ యొక్క ద్వారా మనవి చేసుకుంటూ ఖచ్చితంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కాదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటుగా మిగతా పెండింగ్ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తూ 100% అవసరమైన చోట ఆ రిజర్వాయర్ కూడా నిర్మాణం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ మొత్తం టోటల్ గతంలో 10 ఏళ్ళైనా ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ కాకుండా కాంట్రాక్టుల కోసం పనుల కోసం ఇస్తూ ఉంది. ఇలా టోటల్గా మొత్తం ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ మొత్తం క్లియర్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దాన్ని పెండింగ్ ఉంటే కూడా క్లియర్ చేసే ఏర్పాటు చేస్తాము. థ్యాంక్ యూ.